హాయ్ అండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. చాలా మందికి పూలు కట్టడం అయితే రాదు. ఇంకా వచ్చినా కట్టే అంత ఓపిక ఉండదు గదా! ఇప్పుడైతే మనం మిషన్ మీదనే చాలా ఈజీగా పువ్వులైతే కట్టుకోవచ్చు. ఇట్లాగా న్యూస్ పేపర్ అయితే పొడువుగా కట్ చేసుకొని మిషన్ కింద పెట్టి మనం అటు సైడు, ఇటు సైడు 3, 4 ఫ్లవర్స్ కలిపి జమేసి ఇట్లాగా పెట్టుకుంటా మెల్లగా మిషన్ తిప్పుకుంటా ఎళ్తే ఎంత చక్కగా పువ్వులైతే మాలలాగా తయారైతాయో చూడండి. క్లాత్ మీద పడినట్టే మనకు పువ్వుల మీదనే కుట్టు పడుతుందనమాట. మనకి మధ్య మధ్యలో పువ్వు మీద సూది పడి అవి కట్ అయితాయేమో, సూదులు తెగిపోతుందేమో అనుకున్నా నేను ఫస్ట్ అయితే స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఏం లేదండి. అది ఎక్కడైతే కాడ మధ్యలో ఉంటుందో అక్కడ సూది పడుతుంది. అక్కడక్కడ దాని మీద పడినా ఏమంత అవ్వడం లేదు. చూడండి ఎంత చక్కగా మాల వచ్చేసింది. తర్వాత ఈ పేపర్ అయితే లాగేసుకుంటే సరిపోతుందనమాట. చాలా ఈజీగా పువ్వులు కట్టనీకి రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి అందరికీ యూజ్ అవుతుంది ఇది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇట్లాంటి ఓల్డ్ జీన్స్ అయితే ఇక్కడ చినిగిపోయినవి ఒట్టిగా పడేస్తూ ఉంటాం కదా! దాన్నైతే ఇట్లా మోకాల దగ్గర వరకు సగం వరకు తీసుకున్నా నేను. చిన్న హ్యాండ్ బ్యాగ్ అయితే చిన్న పర్సు మనం బయటికెళ్ళినప్పుడు మనీ, ఇట్లా ఫోన్ పెట్టుకోవడానికైతే చేతిలోకి చాలా చక్కగా వచ్చేస్తుంది ఈ ఒక్క లెగ్‌తోని. ఇలాగ రివర్స్ తిప్పేసుకుంటున్నా ఫస్టు. తిప్పేసుకొని ఇక్కడ రౌండ్‌గా గీసుకోవాలి. మనకు పైన ఇట్లా క్యాప్ లాగా పర్సుకి మూసుకునికొచ్చేటట్టు కుట్టేసుకొని దాన్ని ఇప్పుడు తిప్పేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఉంది గదా మనకు. ఆ ఓపెను మనకు పర్సు లేయర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ డబల్ వచ్చేస్తుందనమాట. ఈ సైడ్‌కి ఒకటి కుట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి అటు ఇటు కుట్టేసిన తర్వాత ఇక్కడ పర్సుకైతే 3 లేయర్స్ వచ్చాయి. ఇక్కడ ఒక బటన్ పెట్టేస్తున్నాను చూడండి. ఇక్కడ మనకు ఏవి అవైలబుల్‌గా ఉంటే అవి పెట్టేసుకోవచ్చు. నా దగ్గర చిన్న బటన్ ఉంటే పెట్టాను. ఇంకొంచెం పెద్దది లేకుంటే ఇట్లా అటాచ్ చేసేది కూడా పెట్టొచ్చనమాట. చాలా సింపుల్‌గా మనము ఒక లెగ్‌తో పర్స్ తయారు చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓల్డ్ పిల్లో కవర్స్ ఉంటాయి కదా! వాటినైతే కొంచెం పాతగయినాయనో, చిరిగి ఒక దగ్గర మూల దగ్గర చిరిగిపోయిందనో పక్కకు పడేస్తూ ఉంటాము. అట్లా కాకుండగా పిల్లో కవర్‌ని అటు కొంచెం, ఇటు కొంచెం మూలలకి కొద్దిగా ఫోల్డ్ చేసుకోవాలి. సూదితో మెల్లగా దారం వేసి టాకాన్న వేసుకోవచ్చు. లేదంటే ఇట్లాగ పిన్నిసులు, శారీ పిన్స్ ఉంటాయి కదా! వాటినన్నా ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టి ఒక తాడు తీసుకొని ఇప్పుడు కింది నుంచి ఇటు మూల నుంచి అటు మూలకి, అటు మూల నుంచి ఇటు మూలకి ఎక్కించుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టేసుకోవచ్చు. నేను చాక్ పీస్ చూపిస్తున్నా కదా! గీసి అట్లా కుట్టేసుకోవచ్చు. అక్కడ సైడ్‌కి చిన్న హోల్ ఉంచుకొని అక్కడి నుంచి ఇట్లాగా ఎక్కించుకొని మనం ఆఫ్రన్ లాగా తయారు చేసుకోవచ్చు అనమాట. కుకింగ్ చేసేటప్పుడు ఇట్లాగా మనకు మరకలు అంటకుండాగా దీన్నైతే చక్కగా ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మగ్గం వరకు వేయించుకున్న బ్లౌజెస్ పైకి అయినాయనో, టైట్ అయినాయనో, పాతగా అయిపోయినాయనో ఊక పడేస్తూ ఉంటాం కదా! నేను చిన్నగా హ్యాండ్స్ అయితే పక్కకు కట్ చేసుకుంటున్నాను. ఇట్లాగా ఈ హ్యాండ్స్ కాడికి మనకు చాలా చక్కగా డిజైన్ ఉంటుంది కాబట్టి మంచి బ్యూటిఫుల్ హ్యాండ్ బ్యాగ్ అయితే తయారవుతుంది. కిందిది సీదా పైది ఉల్టా పెట్టేసి ఇప్పుడు కింద వర్క్ వచ్చింది కదా! అవి మనకు పైన బ్యాగ్‌కి ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఈ మూలలు ఉన్న సైడు ఇక్కడ 3 సైడ్లు కుట్టేసుకోవాలి. తిప్పేసి చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఇంకో 2 లాడలు దీనికి అటాచ్ చేసామంటే బ్యూటిఫుల్‌గా మనం బయటికెళ్ళినప్పుడు మంచిగా టోట్ బ్యాగ్ లాగా చాలా బాగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం మగ్గం వర్క్ వేలకు వేలు పెట్టి ఏయించింటాం కదా! కొన్ని రోజులైతే బ్లౌజ్ ఏసుకునింటాము. కానీ తర్వాత కూడా దీన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఎంత చక్కగా ఉంది కదా! ఇంకా నెక్స్ట్ వచ్చేసి నాకు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కాలర్ నెక్ బ్లౌజ్ కట్ చేయడం చాలా ఈజీగా ఇప్పుడు చూపిస్తాను. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఒక 2 ఇంచెస్ ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ముందరికి. తర్వాత షోల్డరు, సంక భాగము ఈ విధంగా మనం కొలతలైతే పెట్టేసుకొని బ్లౌజ్ ఏ విధంగా డ్రాఫ్ట్ చేసుకుంటామో అదే విధంగా డ్రాఫ్ట్ చేసుకోవాలి. పైన ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా వదులుకోవాలన్నమాట మనం బ్లౌజు కటింగ్ కన్నా ఎక్కువ. ఇప్పుడు ఆ మొత్తం కట్ చేసిన తర్వాత ఈ 2 ఇంచెస్ ఉంది కదా! దాని నుంచి కిందికి ఒక 3 ఇంచెస్ గుర్తు పెట్టుకొని దీన్ని లోపలికి ఇట్లాగా ఒక కార్డ్‌లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు విడదీసి ఈ 2 ఇంచెస్ క్లాత్‌ని మడతేసి కుట్టేసుకోవాలి ఒక కుట్టు. ఈ మడతేసిన కాడికి 2 ఇంచెస్ మనము 3 ఇంచెస్ కింద కట్ చేసాం కదా! అక్కడ ఇలాగ కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ చేసి తిప్పేసుకుంటే చూడండి ఎంత నీట్‌గా మనకు కాలర్ నెక్ బ్లౌజ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఇంక బ్యాక్ పార్ట్‌కి అతికించుకుంటే అయిపోతుందనమాట. చాలా ఈజీగా ఈ కాలర్ అయితే అందరికీ అంత ఈజీగా రాదు. ఇది చాలా మంచిగా వస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకో ఓల్డ్ పిల్లో కవర్ తీసుకున్నాను. ఇట్లాగా పిల్లో కవర్ లోపలికి మనం పాత బట్టలన్నీ పెట్టేస్తున్నాను. మన దగ్గర దూది కానీ ఇంకా ఏమన్నా స్పాంజ్ లాంటిది ఉంటే పెట్టుకోవచ్చు. లేదంటే ఇట్లాగా
కొన్ని చిన్న చిన్న క్లాతులు పీసులు ఉంటాయి కదా, అలాంటివి పెట్టి కూడా ఈ ఓపెన్ మొత్తం మనం సూది తీసుకొని కుట్టేసుకున్నాం అనుకుంటే మంచి ఓ మెత్త తయారవుతుందన్నమాట. ఒక పిల్లో దీనికి ఇంకా పైన ఒక కవర్ ఎక్కించేసుకుంటే ఒక పిల్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. బయట కొన్ని పని లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా ఇట్లాగా పిల్లో తయారు చేసుకోవచ్చు అనమాట. లేదంటే మనము డోర్ మ్యాట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్లాత్స్ తక్కువ పెట్టి మందం లేకుంటే అయితే డోర్ మ్యాట్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సిలిండర్ మనకు అప్పుడప్పుడు గ్యాస్ లీక్ అవుతూ ఉంటుంది కదా, చిన్న వాచర్ ఉంటుంది లోపల, అది మనకు పోయినప్పుడు అయితే లీక్ అవుతుంటుంది. ఇక్కడ ఇట్లా వాచర్ని ఇట్లా ప్రెస్ చేసి కింద పెట్టి చూసినప్పుడు మనకు గ్యాస్ అయితే లైట్గా స్మెల్ రావడం కానీ సౌండ్ రావడం కానీ వచ్చేస్తుంది కదా, అప్పుడైతే ఇట్లాగా ఒక బెలూన్ ఎక్కించి ట్రై చేయండి, చాలా చక్కగా పనిచేస్తుంది. ఇట్లా ఎక్కించిన తర్వాత పైన కట్ చేసి ఇది మొత్తం మడత వేసి కిందికి అనాలి. తర్వాత మనము ఇట్లాగా పెట్టామంటే మనకు ఇక్కడ కూడా గ్యాస్ లీక్ అవ్వకుండా కొన్ని రోజులు పనిచేస్తుంది. ఎప్పటికీ పర్మనెంట్గా పెట్టుకోకండి. ఇలాగా మనం అప్పుడప్పుడు వాచర్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది కదా, అంతవరకు అయితే ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇంకో పిల్లో కవర్ తీసుకున్నాను. ఈ పిల్లో కవర్ని ఇంకో విధంగా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నారు కదా, సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హోల్ పెట్టేసుకోవాలి. ఇక్కడ హోల్ పెట్టుకున్నాక మనకు ఈ బట్టలు తాగించుకునే హ్యాంగర్స్ ఉంటాయి కదా, దాన్ని అయితే ఇట్లా పైన దూరించి హ్యాంగింగ్ చేసుకుంటున్నాను డోర్కి. ఇందులో మనకు చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదా, సాక్స్లు కానీ కర్చిప్లు కానీ ఏవైనా అక్కడిక్కడ పడేయకుండా ఇందులో వేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇట్లాంటి కవర్స్ అయితే మనకు శారీస్ పెట్టి ఇవ్వడము, ఇట్లా గిఫ్ట్ పెట్టి ఇవ్వడము వస్తుంటాయి కదా, ఈ కవర్ని అయితే చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లాగా సగానికి ఫోల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకో ఫోల్డ్ చేస్తున్నా. ఈ సగం నుంచి ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఒక కవర్ని మనం 2 సార్లు మడత పెడితే ఇలా వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదా, ఇందులో అట్టలు అయితే కట్ చేసుకున్నాను నేను ఒక సైజుని బట్టి. మనం ఇట్లాగా సగానికి అట్టలు పెట్టిన తర్వాత ఈ సైడ్కి చిన్న సైజు అట్టలు పెట్టేసుకోవాలి. అంటే మనకి ఇప్పుడు కవర్ ఏమైందంటే బ్యూటిఫుల్ బాక్స్ అయిందనమాట. మనం ఇట్లాగా ఏమన్నా మేకప్ బాక్సెస్, పౌడర్ డబ్బాలు, కొబ్బరి నూనె డబ్బా, దువ్వెన అలాంటివి పెట్టుకోవడానికి మంచి బాక్స్ అయితే తయారైపోయింది. చూడండి ఎంత చక్కగా ఉంది, చూడనిక బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మనం పెట్టింది అడుగున వేస్ట్ ముక్కలు, ఒక కవర్ మాత్రమే, కానీ ఎంత చక్కగా కనిపిస్తుంది కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. ఆ బాటిల్కి క్యాప్కి పైన హోల్ పెట్టేసి బేబీ పుల్లలు ఉంటాయి కదా, చిన్నపిల్లలకి జీవులు తీసేటివి, అవి ఒక పుల్ల పెట్టేసుకొని బాటిల్కి అయితే నీళ్ళు నిండగా నింపేసుకొని ఇప్పుడు క్యాప్ పెట్టేశాను. ఇప్పుడు బేబీ పుల్లని మనం సగానికి కట్ చేసాము. తర్వాత సైడ్కి అక్కడో కట్టే ఇక్కడో కట్టే చిన్న పుల్లలు పెట్టి గట్టిగా కట్టేసుకోవాలి. మనం ఎక్కడికన్నా ఒక 2-3 డేస్ ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ, లేకుంటే సమ్మర్లో ఎక్కువగా ఎండలు ఉంటాయి కదా, అప్పుడు వాటర్ డ్రాప్ ఇట్లా డ్రాప్ పడుతూనే ఉంటే మనకు చెట్లు ఎండిపోకుండా బాగా వస్తాయన్నమాట మొక్కలు. ఇలా బాటిల్ని అయితే కట్టేసామంటే మనం ఒకేసారి ఒక జగ్గు నీళ్ళు పోసి తర్వాత కారిపోతుంది చెట్టు, దానికన్నా ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాంటి ఓల్డ్ ప్యాంట్స్ ఉంటాయి కదా పిల్లలవి షార్ట్స్, దానినైతే తీసుకొని ఇట్లా రివర్స్ చేసుకున్నా. ఫస్ట్ రివర్స్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఒక కాలుకు మాత్రమే మనం ఒక ముడి వేసుకోవాలి. దీంతో అయితే చాలా చక్కగా రౌండ్ పిల్లో అయితే తయారవుతుంది, చాలా నీట్గా కూడా వచ్చేస్తుంది. ఇట్లాగా పెట్టేసి మనం ఒక తాడు తీసుకొని చిన్న దారం కానీ ఒక లాడే కానీ ముడేసుకోవాలి. ఈ విధంగా ముడేసుకున్న తర్వాత ఈ ప్యాంటును మనము రివర్స్ చేసుకుంటే చిన్న సంచిలాగా తయారవుతుంది. చూడండి, మిగతాదంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని చిన్న చిన్న క్లాతులు ఏవైనా వేసేసి ఇంకా పైన ఎలాస్టిక్ ఉంది కదా, ఆ ఎలాస్టిక్ అంతా ఒక దగ్గరకు అనేసి ఒక చిన్న తాడు కట్టుకున్నామంటే మంచిగా రౌండ్ కుషన్ అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండా, సూది దారం లేకుండానే మంచి ఒక డిజైన్ పిల్లో అయితే తయారైపోతుంది. చూడండి, ఈ విధంగా అన్నీ పెట్టేసిన తర్వాత ఇక్కడ క్లోజ్ చేసుకోవాలి. ఎలాస్టిక్ ఉంది కదా, దాన్ని అయితే క్లోజ్ చేసుకొని ఒక చిన్న దారంతో ఒక ముడి వేసుకున్నామంటే ఇక్కడ మనకు మిగతాది కూడా ఈ ఎలాస్టిక్ అంతా ముడేసిన తర్వాత మధ్యలో ఫ్లవర్ లాగా వచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఇంకా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు.
టిప్స్ అన్నీ మీకు చాలా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ కోసం మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసింది పిల్లో. చూస్తుంటే చూడడానికి ఓల్డ్ పాయింటే కానీ ఎంత డిజైన్ ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇట్లాగా ఓల్డ్ క్లాత్స్ అన్నీ పక్కన పెట్టేయకుండా మంచిగా రీయూజ్ చేసుకుంటే చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.